అసలు మన తెలుగులో హీరోయిన్ లేకుండా సినిమా తీయలేరా? రీసెంట్గా మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. జాక్ మూవీ రివ్యూ. ఈ సినిమాకి వెళ్ళడమే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. ఎందుకంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏవి అంత ఇంప్రెసివ్గా లేవు. ఇంకోటి ఏంటంటే మా షో స్టార్ట్ అయ్యే టైంకి ట్విట్టర్లో నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అయ్యింది. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వల్ల మాకైతే సినిమా బిలో యావరేజ్ అనిపించింది. బయట మాట్లాడుకుంటున్నంత వరస్ట్గా అయితే సినిమా లేదు. అలానే సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏం లేవా అంటే చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. సో హీరో రా ఏజెంట్ అవ్వడం కోసం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్కి తెలియకుండా ఒక మిషన్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే శామ్ సిఎస్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డీజే టిల్లు లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ఆ క్యారెక్టర్ షేడ్స్ కనిపించకుండా యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఆ విషయంలో సిద్ధు ఒక 60% సక్సెస్ అయ్యారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి ఆ హీరోయిన్ క్యారెక్టరే అవసరం లేదు. కాకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్తో సాంగ్స్ కూడా ఉంటాయి. అసలు తెలుగులో మనోళ్ళు హీరోయిన్ లేకుండా సినిమా తీయలేరా? తమిళ్లో ఖైదీ, విక్రమ్ ఇలాంటి మూవీస్ వచ్చాయి కదా. అదర్ ఇండస్ట్రీస్ అన్ని హీరోయిన్ లేకుండా సినిమాల్ని ట్రై చేస్తున్నారు. కానీ మనోళ్ళు మాత్రం హీరోయిన్ ఉండాలి, హీరోయిన్తో పాటలు ఉండాలి అండ్ ఆ క్యారెక్టర్ని సినిమాలో ఎలాగోలా ఇరికించాలి అనే చేదస్తం ఎప్పటికి పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వైష్ణవి చైతన్య గారు ఈ సినిమాకి అనవసరం అని నేను చెప్పట్లేదు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం ఈ సినిమాకి అనవసరం. ఆవిడ ప్లేస్లో ఎంత పెద్ద హీరోయిన్ తెచ్చి పెట్టినా సరే ఆ క్యారెక్టర్ అనేది సినిమాకి అనవసరమే. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఎగ్జిక్యూషన్. ఒక్క సీన్లో కూడా క్యారెక్టర్లో ఉండే ఎమోషన్ అనేది మనకు అటాచ్ అవ్వదు. ఇంకా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళు తీద్దాం అనుకున్నదోటి తీసింది ఇంకోటి అని అయితే అనిపించింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అండ్ గ్రీన్ మ్యాట్ షాట్స్. చాలా లొకేషన్స్ గ్రీన్ మ్యాట్లో సెట్ చేశారని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. గ్రీన్ మ్యాట్లో సినిమా తీయడం అనేది ఎవరికి పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే గ్రీన్ మ్యాట్ యూజ్ చేశారని తెలిసేలా తీయడం అది చాలా పెద్ద ప్రాబ్లం. సినిమాలో కోర్ పాయింట్ ఉంటుంది. ఆ కోర్ పాయింట్ని ఎక్కడో ఇంటర్వెల్లో ఎస్టాబ్లిష్ చేశారు. అలా కాకుండా ఆ పాయింట్ని బిగినింగ్లోనే ఎస్టాబ్లిష్ చేసుంటే బాగా అనిపించేది. ఎన్నో రాడ్లు చూసాం, అందులో ఇది ఒకటి అంతే. ఇంకా ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చా అని అడిగితే జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి కూర్చుంటే ఈ సినిమా మీకు ఒక బిలో యావరేజ్ ఫీల్ ఇస్తుంది. అలా కాకుండా సినిమా మీద ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మన అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ కానీ సీన్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమాలో పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాని డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేసి ఉంటే కొంతవరకు వర్కౌట్ అయ్యేది. సో ఓటీటీలో మూవీస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ సినిమాని ఓటీటీలో చూడడం బెటర్. అప్పుడు కూడా మీకు నచ్చుతుంది అని అయితే మాత్రం నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. ఈ సినిమాతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఇంకొక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా రివ్యూ రేపు ఇదే టైంకి అప్లోడ్ అవుతుంది. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.